నేను కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థిని. 20వ వార్డు కౌన్సిలర్‌గా పోటీ చేస్తున్నా. నా దృష్టికొచ్చిన సమస్యలు సీసీ రోడ్లున్నాయి, కోతుల పెడతా ఉన్నది, డ్రైనేజ్ పెడతా ఉన్నది, పింఛన్ పెడతా ఉన్నది, ఇందిరమ్మ ఇండ్లు కొందరికి రాలేదన్నారు. మళ్ళా మాకు ప్రధాన సమస్య ఏందంటే ఈ ఓసీ ప్లస్ కోతులు ఈ 2 సమస్యల మీద మేము దృష్టి పెట్టి మా ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతోటి సింగరేణి వాళ్ళతోటి చర్యలు తీసుకొని దీనికి నేను పూర్తి సహకరిస్తానని కోతుల పెడతా, సీసీ రోడ్ల పెడతా, పింఛన్ల పెడతా. ఈ ఓసీదంటే కొంచెం సమస్యగా ఉంటుంది. దాని గురించి కూడా కొంత ఇది చేస్తామనేది మా ఉద్దేశం. అదేవిధంగా మాది ఈ గతంలో అంటే ఊరు పుట్టిన ఊరు ఇది. కానీ మాకు కొన్ని ఇండ్ల పట్టాలు లేక, ఇండ్లకు పర్మిషన్లు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాం. వాటికి మా ఎమ్మెల్యే గారు మొన్ననే మినిస్టర్ గారు వచ్చిన రోజు ప్రకటించారు ఈ పట్టాలు ఇప్పిస్తానని. వీటికి కూడా నేను పట్టాలకు కూడా పూర్తి ఎమ్మెల్యే గారి సహకారం తీసుకొని పట్టాలు కూడా ఇప్పిస్తానని కోరుకుంటున్నా. నమస్కారం, నా పేరు నగవత్ ప్రభాకరు. నేను బీఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళి 20 వార్డులో అభ్యర్థిని. మా హనుమాన్ నగర్, శాంతినగర్లో ఉన్నటువంటి సమస్యలు ఏమిటంటే సరైన రోడ్లు లేవు, డ్రైనేజీలు లేవు, కోతుల బారి నుండి చాలామందికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అట్లాగే నీట్నెస్ అనేది అసలుకే లేదు. ఒకవేళ నన్ను గెలిపిస్తే ప్రతి ఏరియాలో రోడ్లు వేపియడం కానీ, డ్రైనేజీలు కానీ, అట్లాగే మన పోచమ్మ గుడికి దారి, ఎస్సీలకు ఒక కమిటీ హాలు, ఎస్టీలకు ఒక కమిటీ హాలు, పోచమ్మ గుడి కాడ ఒక మంచి అంటే అక్కడ ఒక స్లాబ్ వేపియడం కానీ, ఏరియాలలో సీసీ కెమెరాలు, దొంగల బారిన పడకుండా సీసీ కెమెరాలు, అలాగే ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి వాటర్ ప్రాబ్లంను కూడా ప్రతి ఏరియాకు ఒక బోర్ను ఏర్పాటు చేస్తానని, అట్లాగే పక్కనే సింగరేణి ఉన్నది, దాంట్లో ఉన్నటువంటి మా కాలనీలో ఉన్నటువంటి నిరుద్యోగులకు సింగరేణి సంస్థతో మాట్లాడి వాళ్ళకు కొన్ని ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తానని మనవి చేస్తున్నాను.